హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జీవో నంబర్ 60 మరియు 61 అండి. జీవో నంబర్ 60 ఫర్ ఏపీ ఎంప్లాయీస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డీఏను 3.64% పెంపైతే ప్రకటన చేస్తూ ఈ జీవో జారీ చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ఈ డీఏ అనేది జనవరి 2024కు సంబంధించినటువంటి డీఏ అన్నమాట. సేమ్ పెన్షనర్స్‌కి సేమ్ జీవోని 61తో అయితే విడుదల చేయడం జరిగింది. సో, పెన్షనర్స్‌కి కూడా 3.64% డీఏని మంజూరు చేస్తూ జనవరి 2024 నుంచి అప్లికబుల్ ఫ్రమ్ అంటే జనవరి 2024 నుంచి ఈ యొక్క అందుబాటులోకి వస్తున్నట్టుగా ఈ జీవోలు 2 తీసుకురావడం జరిగింది. ఈ యొక్క జీవోలనైతే నిన్నటి రోజున మనకు అక్టోబర్ 20వ తేదీన అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. సో, మరి ఈ జీవోల పైన సవరణ అంటూ అప్డేట్ రావడం జరిగింది. ఎదురు తిరిగిన ఉద్యోగ సంఘాలు షాక్‌లో చంద్రబాబు అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, మరి చూద్దాం ఫ్రెండ్స్ ఏమైందనేది పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డీఏ, డీఆర్‌లపై జీవో నంబర్ 60 మరియు 61 విడుదలైన తర్వాత ఉద్యోగ పెన్షనర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోలను సవరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం డీఏ ప్రకటనపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతోగానో ఎదురు చూశారు. అయితే ఈ ప్రకటన నిరాశ, కోపం, ఆవేదనని మిగిలించిందని తెలిపారు. 2 రోజులుగా ప్రభుత్వం ఈ డీఏ ఎపిసోడ్‌ను ఒక ఉత్కంఠభరితమైనటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగా నడిపించిందంటున్నారు. శుక్రవారం రాత్రి మొదలైన ఈ డ్రామా అర్ధరాత్రి మీటింగ్లు, ఉదయం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంతో, మధ్యాహ్నం మంత్రుల చర్చలతో, సాయంత్రం సీఎం మీటింగ్‌తో కలిపి ఉద్యోగ సంఘాలు ఊపిరి బిగబట్టి చూశాయి. అయితే చివరికి మిగిలింది కేవలం ఒక డీఏ ప్రకటన మాత్రమే. ఇదే ఫైనల్ గిఫ్ట్ అని ప్రభుత్వం చెప్పడం ఉద్యోగులకు నిజంగానే షాక్ ఇచ్చింది. ఉద్యోగులు 16 నెలలుగా డీఏల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పీఆర్సీ కమిషన్ గురించి మాటే లేదు. ఐఆర్ గురించి ప్రస్తావన లేదు. ప్రతి ఉద్యోగి కుటుంబం ఈసారి పండుగకు మంచి వార్త వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ ఇచ్చింది కేవలం ఒక డీఏ మాత్రమే. గతంలో ప్రతి ప్రభుత్వం సంవత్సరానికి 2 డీఏలు ఇచ్చేది. ఒకప్పుడు సీఎం దగ్గరికి వెళ్లి సార్ పండుగ వస్తుంది డీఏ ఇవ్వండి అంటే వెంటనే ఆమోదం వచ్చేది. కానీ ఇప్పుడు డీఏ ఇవ్వటమే ఒక పెద్ద సవాలు. హంగామాగా 4 మీటింగులు, 16 సంఘాలు, గంటల తరబడి చర్చల తర్వాత మాత్రమే రావటం ఉద్యోగుల్లో అసంతృప్తి రేపింది. గత ప్రభుత్వ కాలంలో 5 డీఏలలో 11 డీఏలు ఇచ్చారు. అప్పుడు ఇంత డ్రామా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఒక డీఏ ఇచ్చేందుకే ఇంత బిగ్ షో జరిగింది. ప్రజలు ముందు ఉద్యోగులకు పెద్ద ఉపకారం చేసినట్టు చూపడం అనే భావనతో వ్యవహరించడం కనిపిస్తోంది. సీఎం గారు చెప్పినట్టుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలు 34,124 కోట్ల రూపాయలున్నాయట. 16 నెలల కాలంలోనే 1,200 కోట్లు పెరిగాయండి. అంటే ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎంత పట్ల నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే వాపోతున్నారు. 200 కోట్లు ఎస్ఎల్‌సి చెల్లించడానికి కూడా 2 నెలల సమయం తీసుకుంటే 34,000 కోట్ల బకాయిలు చెల్లిస్తారా అనే ప్రశ్న ఉద్యోగుల మనసులో మారుమ్రోగుతుంది. సో, బకాయిలున్నది కొండంత అయితే చెల్లించేది గోరంత అనే వాస్తవానికైతే వస్తోంది. సీఎం గారు ఉద్యోగ సంఘాలతో 16 నెలల తర్వాత సమావేశమయ్యారు. అది కూడా గంటల తరబడి చర్చల్లో తర్వాత గానీ పీఆర్సీ కమిషన్ నియామకం గురించి ఒక మాట గానీ లేదు. ఐఆర్ ఇప్పుడు ఇస్తారో తెలీదు అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు. సీపీఎస్ రద్దు గురించి కూడా 2004కు ముందు నోటిఫికేషన్ వారికి మాత్రమే ప్రస్తావించడము, మిగిలిన ఉద్యోగుల పరిస్థితి ఏంటనే ఒక క్లారిటీ ఇవ్వకపోవడం జరిగింది. మరి వారంతా నెలల తరబడి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రమోషన్‌లు లేవు, ఇంక్రిమెంట్‌లు లేవు. కానీ పనులు మాత్రం రెట్టింపయ్యాయి. ఇంటింటికి తిరిగి జీఎస్టీ తగ్గిందని చెప్పడం ఇది ఉద్యోగులు చేయాల్సిన పని కాదు కదా! ఇంత చేసినా ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పడం లేదు. పైగా వాలంటీర్ల పనులన్నీ మళ్ళీ సచివాలయ ఉద్యోగులకి అప్పగించడం జరిగింది. ప్రభుత్వం మీద ఉద్యోగుల నమ్మకం కదులుతోంది. సో, ఈ మేరకు ఉద్యోగ సంఘాలను మీడియా ద్వారా భయపెడుతున్నారని చాలామంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగులు అమాయకులు కాదు. చదువుకున్నారు, తెలివైన వారు. ఎప్పుడు మాట్లాడాలో,
ఎప్పుడేం చర్య తీసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగుల పట్ల, సమస్యల పట్ల చిత్తశుద్ధి చూపించాలి. డీఏ, ఐఆర్, పీఆర్సీ, సీపీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సచివాలయ సమస్యలు ప్రతి అంశంపై కూడా నిష్పక్షపాతంగా స్పందించి చర్చలు తీసుకురావాలి. అలాగే ఉద్యోగుల ఆశలు ఆశలు మోసపోకుండా మేము నమ్మి మోసపోయామనే భావన రాకుండా ప్రభుత్వం నిజమైన ఉద్యోగి హిత ప్రభుత్వం అవ్వాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నారు. ఇంత పెద్ద మీటింగ్‌లు, చర్చలు, మీడియా హడావిడి తద్వారా కూడా ఒక డీఏ మాత్రమే సాధ్యమైంది. ఇది ఉద్యోగులకు ఆనందం కాదు ఆవేదనే అంటున్నారు. ఉద్యోగులకు సంబంధించి ఈ డీఏ విడుదల చేయడంలో ఒక సూత్రంగా అయితే ప్రభుత్వం ఇది చేసింది. ఎందుకంటే ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తూ 61 జీవో నంబర్ అలాగే 61 జీవో నంబర్‌లయితే విడుదల చేసింది. వాటిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. 12 నెలలకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2027, 28 సంవత్సరాల్లో 12 విడతలుగానే, అది కూడా ఒకసారి కాదు, 12 విడతలుగా చెల్లించడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ప్రభుత్వ ఉద్యోగుల పైన పెట్టింది అనే భావన ఏర్పడింది. ఎందుకంటే 2027, 28 అన్ అనేవి కూడా 12 విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జీవోలో స్పష్టంగా ప్రభుత్వం మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు, ఎస్‌టీయూ వీళ్ళంతా కూడా, ఉద్యోగ సంఘాలందరూ కూడా జీవోను తిరిగి సవరించాలని చెప్పి ప్రభుత్వంపై అయితే పలు లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ప్రభుత్వం ఈ జీవోలను సవరించకపోతే పెద్ద ఉద్యమే జరిగేటట్టు అని కనిపిస్తోంది. ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి ఈరోజు కొంచెం కొంచెం కష్టంగా అయితే మారింది. సో, డీఏ ఇవ్వటం ఇష్టంగా మారింది. వాటికి సంబంధించి బకాయిలు మాత్రం 2027, 28 సంవత్సరాల్లో చెల్లిస్తామనే విషయం చాలా కష్టంగా అయితే తోస్తోంది. ఉద్యోగ పెన్షన్‌లకు, ముఖ్యంగా పెన్షన్‌లకు ఇదొక ఆవేదన అయితే మిగిలించిందనే విషయాన్ని చెప్పొచ్చు. అటు ఉద్యోగ పెన్షన్‌లు, ఇటు ఉద్యోగ సంఘాలు ఇద్దరు కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ జీవో విడుదలైనప్పటి నుంచి, నిన్నటి నుంచి ఉద్యోగులకు సంబంధించి జీవో విడుదల కోసం ఎదురు చూశారు. తీరా జీవో వచ్చేసరికి ఆహ్, వాటిలో ఉన్నటువంటి విషయాలను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉద్యోగ పెన్షన్లు, అటు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీద తిరగబడడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం ఫ్రెండ్స్. మరి ఈ జీవో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఉద్యోగులకైతే ఈ యొక్క బకాయిలు రిటైర్మెంట్ సమయంలో, అంటే వారి పదవి విరమణ సమయంలో, అలాగే పెన్షనర్స్‌కి 2027, 28 సంవత్సరాల్లో 12 విడతలుగా చెల్లిస్తామని జీవోలో పేర్కొనడం జరిగింది. మరి దానికి సంబంధించి, బకాయిలకు సంబంధించి ఈ విధంగా అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ జీవో ప్రకారంగా నవంబర్ నెల నుంచి ఒక్క డీఏ 3.64% అయితే ఆహ్, జీతాలు, పెన్షన్‌లతో కలిపి రానుంది. ఈ మేరకు సీఎఫ్ఎంఎస్‌లో కూడా అప్డేట్ అయితే జరిగిందనమాట.